టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ బరీందర్ శ్రాన్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే దేశవాళీ క్రికెట్కు కూడా వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని శ్రాన్ ఇన్స్టా వేదికగా తెలిపాడు. 31 సంవత్సరాల శ్రాన్ 2016లో టీమిండియా తరపున 6 వన్డేలు 2 టీ20లు ఆడి 13 వికెట్లు తీశాడు. జింబాబ్వేతో జరిగిన ఓ టీ20 మ్యాచ్లో శ్రాన్ కేవలం 10 రన్స్ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు శ్రాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శ్రాన్ తన వన్డే టీ20 కెరీర్లను MS ధోని నేతృత్వంలోనే స్టార్ట్ చేశాడు. అప్పట్లో శ్రాన్ కు ధోని మద్దతు బాగా ఉండేది. శ్రాన్ ఓ మోస్తారుగా రాణించిన టీమిండియాలో చోటు కాపాడుకోలేకపోయాడు. శ్రాన్ వన్డే అరంగేట్రం చేసే సమయానికి కేవలం 8 లిస్ట్ ఏ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. తక్కువ వ్యవధిలోనే శ్రాన్ అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే శ్రాన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బరీందర్ శ్రాన్ వివిధ ఫ్రాంచైజీల తరపున IPLలోనూ ఆడాడు. శ్రాన్ రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ 11 పంజాబ్, ముంబై ఇండియన్స్ తరపున 24 మ్యాచ్లు ఆడి 18 వికెట్లు తీసుకున్నాడు. శ్రాన్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను 2019లో లిస్ట్ ఏ మ్యాచ్ను 2021లో ఆడాడు. అప్పటి నుంచి శ్రాన్ కి అవకాశాలు రాక క్రికెట్కు దూరంగా ఉన్నాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.